చాలామంది ఈ మధ్య న్యాచురల్ రిసోర్స్ లాంటి సముద్రాలు ఎక్కడైనా సరే చాలా వేస్టేజ్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి వ్లాగ్స్ అయినా ఏమైనా చూస్తే మరీ ఘోరం అనిపించేది. మరి ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదనా, మరి ఎవరు పట్టించుకోవట్లేదనా, మరి ఎందుకు అలా? ఇండియాని మార్చుకోవాలంటే మనం మారాలి ఫస్ట్. బికాస్ ఏ పొల్యూషన్ అయినా మీ ఇంటి చుట్టూ ఉన్నదాన్ని క్లీన్ చేసుకుంటే మీరే గన్యులు. ఇంటి లోపలైనా ఇంటి బయట అయినా మీరు మీ రెస్పాన్సిబుల్గా యాజ్ అన్ ఇండియన్ నువ్వు కొంచెం నీట్నెస్ ఉంటే మరొకరు ఇంకో రోజన్నా మారుతారు. కానీ ఒక్కసారి నువ్వే మారకుంటే మిగతా వాళ్ళు ఎలా మారుతారు? అండ్ హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ దట్? సో నీ వంతు నీ పరిసరాలని క్లీన్ చేసుకుంటూ ఉంటే అలా ప్రతి ఒక్కరు ఎవరు వాళ్ళ ఇళ్ళని శుభ్రం చేసుకుంటే అది ఇంటికి మంచిది. పరిసరాలు చుట్టుపక్కల ఏరియాలు ఉంటే మనకి కూడా పాజిటివ్నెస్ వస్తుంది, బాగుంటుంది. కానీ దుమ్ము అనేది బాగా వస్తుంది ప్రతి వాళ్ళకి. సో డస్ట్ కూడా కంట్రోల్ చేయాలి మనం. అండ్ రోడ్స్ కూడా క్లీన్ ఉండాలి. నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఈ పొల్యూషన్ ఎలా తగ్గుతుంది అని. కానీ ఈవీ వెహికల్స్ వచ్చాయి మధ్యలో, కానీ అవి కూడా ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి రిపేరింగ్స్కి అని చెప్పి వింటున్నాను. కానీ మరి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి? ఇంకా పెట్రోలు డీజిల్ ఇవే పోతున్నాయి. ఎయిర్వేస్లో కూడా అవే వాడుతున్నారు ఫ్యూయలే. మరి బెస్ట్ సొల్యూషన్ అంటే వాకింగ్ చేయడమేనా లేదా ఇంకేమైనా ఉందా? వాకింగ్ చేస్తే ఎంతవరకు చేస్తావు? 1 కిలోమీటర్ 2 కిలోమీటర్. కానీ ఎక్కువ చేస్తే నువ్వు వెళ్ళే వరకు ఆఫీస్ అయినా ఏదైనా మూసుకుపోతుంది. కానీ ఇప్పుడు అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు అనుకుంటున్నా. మీలో ఎంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పండి, కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, గాయ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ద డే 34 ఆఫ్ 365 days ఆఫ్ కంటెంట్ క్రియేషన్ జర్నీ. ఎప్పుడైనా సరే గుండెల్లో హాయిగా ఉండాలి, మన చుట్టూ పాజిటివ్నెస్ ఉండాలని కోరుకోవాలి. కానీ మనం ఆ పాజిటివ్నెస్ని చెట్ల ద్వారా వచ్చింది. మ్యాక్సిమం మెడిటేషన్ చేసినా ఎక్కడ చేసినా కాలుష్యం చాలా ఎక్కువ అవుతుంది. మన ఇండియాలో మెయిన్గా ఈ పెట్రోల్ ఇవన్నీ ఒక్కొక్కసారి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత ఇంపోర్ట్ చేయించుకుంటాం కానీ మనమే ఎక్కువ వాడతాం. ఎక్కడైతే తక్కువ కాస్ట్ ఉంటుందో అక్కడ సైకిల్స్ గిట్ట వాడతారు అండ్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు కూడా. మరి దీనికి బెస్ట్ ఆల్టర్నేట్ ఏంటో చెప్పండి. బికాస్ పొల్యూషన్ అనేది చాలా పెరిగిపోతుంది. ఇటు కవర్లని, ఇటు ప్లాస్టిక్ బ్యాగ్స్ అని చాలా దారుణంగా ఉంటుంది మన పరిస్థితి. ఇలానే ఉంటే ఎందుకంటే ఇప్పటికే లక్షల కొద్దీ డంప్ యార్డ్లో కవర్లు వేస్టేజ్ ఇవన్నీ పెడతా ఉన్నారు. ఆఖరికి జంతువులు కూడా అవే తింటున్నాయి. అవి కూడా మరణించవచ్చు ఈ కాలుష్యానికి. అండ్ అదే గాలి మన వాతావరణంలో కూడా చాలా మార్పులు వచ్చి కాలుష్యం అనేది మరింత పెరిగిపోతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటో అంటూ ఇండియాలో అసలు వాడకుండా అని ఏం లేదు. బికాస్ కొన్ని ఏరియాస్లో ఫారెస్ట్ ఏరియాస్లో వాళ్ళు ప్లాస్టిక్ వాడరు. అండ్ వాళ్ళు చెట్ల నుంచి వచ్చే బొంగు, వెదురు అలాంటి దాంట్లో బాస్కెట్ వేస్తారు. ఈ పైన నార్త్ ఈస్ట్ అంటారు, అస్సాం సైడ్. సో టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దెమ్. అలా అని అందరూ వాడాల్సిందే అని కాదు. ఎవరి ఏరియా అవైలబిలిటీలో వాళ్ళకేం దొరుకుతుందో వాళ్ళు దాన్ని వాడుకోవచ్చు. కానీ అదే కావాలనేది ఏం లేదు. సో పొల్యూషన్కి ఎగెన్స్ట్గా అయితే ఉండొద్దు. నువ్వేం తీసుకున్నా దానికి సపోర్టివ్గా ఉంటే ఏదైనా సక్సెస్ అవుతుంది. అండ్ నువ్వు ఒక గుడ్ పర్సన్ అండ్ ఎన్విరాన్మెంట్కి
రెస్పాన్సిబుల్, అన్ని కంట్రీకి నువ్వు రెస్పాన్సిబుల్గా ఉన్నట్టు లెక్క అంతే. సీ యూ. నా ఒక థింకింగ్ ప్రాసెస్, మీలో ఎవరైనా మీ ఫ్రెండ్స్కి ఉంటే ప్లీజ్ వాళ్ళని మాత్రం ట్యాగ్ చేయండి. బికాజ్ హూ థింగ్స్ లైక్ మీ అని నాకు కూడా తెలుస్తుంది. ఓకే, ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు ఎనీ ఫ్యాక్టర్లో. ఎస్, నేను కూడా వాడుండొచ్చు, కానీ నేను కూడా ఇవాళ నుంచి బ్యాగ్ తీసుకొని వెళ్తా బయటికి ఎక్కడ ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే. సో ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించండి. సో ఇది నా అడ్వైజ్ అనుకోండి, సజెషన్ అనుకోండి, ఏదైనా అనుకోండి. బట్ ప్లీజ్ మేక్ షూర్ టు యూజ్ low plastic and use alternately leather bags or cotton bags or jute bags as which is suitable to you. అలా మార్చుకుంటేనే మనం ఎన్విరాన్మెంట్ని సేవ్ చేస్తూ ఈ ఎర్త్కి కొంచెం మనం గౌరవం ఇచ్చినట్టు అని నాకు అనిపిస్తుంది. ఇప్పటికే టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ అయితే డంప్ యార్డ్స్లో పడింది. సో మీకు కూడా తెలుసు, అయినా అది ఇండియా. సో అది వరల్డ్ వైడ్లో 4th ప్లేస్లో ఉంది ఇండియా. సో ఇది స్టార్టింగే, ఇది ప్రివెన్షన్ చేయకపోతే చాలా దారుణంగా ఉంటుంది మన లైఫ్ అనేది. సో అది ఆలోచించుకొని ప్రతి వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఇంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ వెళ్ళదు కాబట్టి చిన్న చిన్న క్యాంపెయిన్స్ అయినా ఏదైనా చేస్తే బెటర్. ఈ గవర్నమెంట్లోనే ఇది అవుతుంది. అండ్ ఇంకా ఎక్కడంటే అక్కడ రీయూజబుల్ బ్యాగ్స్ అని ఇచ్చి కొంచెం మనీ 2 రూపీసో 5 రూపీసో ఇలా పెడితే ఆ ప్లాస్టిక్ కాకుండా రీయూజబుల్ బ్యాగ్స్ని ఇట్లా ప్రమోట్ చేయడం వల్ల కొంచెమైనా ఎన్విరాన్మెంట్కి యూజ్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎమర్జెన్సీలో ప్లాస్టిక్ బ్యాగ్ కాకుండా రీయూజబుల్ బ్యాగ్ కొనుక్కుంటే మాత్రమే వాళ్ళు మళ్ళీ అది వాడతారు. లేకపోతే మళ్ళీ అదే ప్లాస్టిక్ బ్యాగ్ అయినా యూజ్ చేస్తూ పొల్యూషన్ని పాడు చేస్తారు. కొంచెం చేంజెస్ చేసినా కానీ ఈ అన్ఈవెన్ డేస్, మంత్స్ ఆఫ్ టెంపరేచర్, ఒక మంత్ ముందుగానే ఎండలు స్టార్ట్ అయినట్టు, ఒక మంత్ ముందుగానే లేట్గానే ఎండ్ అవుతుంది సీజన్. సో అలా ఈ మిస్అప్షన్ ఆఫ్ ఈ సీజన్స్ ఇయర్లో ఎందుకు వస్తున్నాయంటే ఈ టెంపరేచర్స్ వల్లనే అండ్ పొల్యూషన్ వల్లనే. సో నువ్వు అవి కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది. అండ్ పొల్యూషన్ పెంచినా కానీ ఇఫ్ ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ బెస్ట్ అండ్ రిలీజింగ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్హేల్ చేస్తూ మనకి ఇంత పచ్చదనాన్ని, ఇంత ఆరోగ్యవంత జీవితాన్ని ఇచ్చే చెట్లను మనం మర్చిపోతే ఇంకెందుకు బ్రో మనం. అంటే పీపుల్స్కి మైండ్ సెట్ మారితేనే ఇవన్నీ మారుతాయి. సో నాకెందుకులే, నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు పట్టించుకోవాలనుకుంటే నీ వల్లనే సగం దేశం పాడవుతుంది. సో అందరూ అలా ఓపెన్ మైండెడ్గా థింక్ చేస్తేనే మనం ఫాస్ట్ ఫార్వర్డ్గా ముందుకు వెళ్తాం. సో ఏంటంటే దిస్ ఈస్ ద రియల్ ట్రూత్. ఇఫ్ యూ వాంట్ టు reduce pollution, increase more trees, reduce waste on surroundings, and grow as many as possible as trees, so it may reduce us temperature, increasing value of air and purifying of air. ఇంకా చాలా ఉంటాయి. ఏసీ అని ఇంకా చాలా వాడుతున్నాం మనం. ఇంట్లో నుంచి బయటికి తీసిన గాలిని మళ్ళీ మనకు వాతావరణానికి వేడి చేస్తున్నాం. సో ఏంటంటే దీనికి రివర్స్గా ఏం ఆలోచించాలంటే ఎక్కువ ట్రీస్ ఇంటి దగ్గర పెంచుకున్నామంటే నీకు ఆటోమేటిక్ అదే కూల్ అవుతుంది. సో అదేవిధంగా ఎంటీ స్పేసెస్ అయినా ఎక్కడైనా ఎక్కువ చెట్లు పెడితే ఆటోమేటిక్ నీకు వెదర్ కూడా చాలా చేంజ్ అవుతుంది. సో ఉన్నన్నాళ్ళు అలా గ్రీనరీ పెంచితే నీ చుట్టుపక్కల ఉన్న వారికి అలా ప్రతి ఒక్క ఏరియా కూడా చల్లగా అవుతుంది. అండ్
మనకు కూడా ఫర్దర్ జనరేషన్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇంత పొల్యూషన్ పెరిగినా కానీ తట్టుకుంటున్నామంటే దానికి కారణం చెట్లు. అదే నువ్వు ఎక్కువ పెంచినావంటే ఇంకా ఫ్యూచర్ బ్రైట్ అండ్ బ్రైటెస్ట్గా ఉంటుంది. సో చెట్లు పెంచండి. ప్లీజ్ టేక్ ఆఫ్ కేర్ ఆఫ్ హెల్త్ ఆఫ్ ది నేచర్. సో ఇట్ గివ్స్ బ్యాక్ టు యూ సమ్ డేస్ ఆర్ అదర్ డేస్. చిన్నప్పుడు నేర్పించేవాళ్ళు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని. నేను కూడా వెళ్ళిన ఒకసారి, ఏమంటారు, తీసుకెళ్తారు కదా మామూలుగా బయటికి, చెయ్యండి అంటే చెట్ల మీద కొంచెం వాక్ చేస్తూ దాని మీద అవగాహన తెలపడానికి. కానీ ఏంటో చాలామంది పట్టించుకోవట్లేరు ఇప్పుడు. ఎందుకంటే ఎవరీవన్ ఈజ్ బ్యాక్ బిహైండ్ మనీ. దే డోంట్ కేర్ అబౌట్ ది నేచర్ అని. సో ప్లీజ్ 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 దయచేసి ఈ కాస్త చిన్న హెల్ప్ అయినా సరే నలుగురు మారినా అది చాలా మంచిది. ఒక్కరు మారినా అది నాకు చాలా సంతోషం. ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ప్రతిదీ మాట్లాడుకోవాలంటే. సో అందరికీ తెలియాల్సింది ఇది. ఎందుకంటే ఇట్ మేక్స్ సెన్స్ ఫర్ ఫర్దర్ జనరేషన్స్ వాట్ దే ఆర్ గోయింగ్ టు గెట్ అండ్ హౌ దే ఆర్ గోయింగ్ టు లివ్ దే లాంగ్ లైఫ్. ఎవరు బయటకు వచ్చినా, షాపింగ్కి వెళ్ళినా ఒక బ్యాగ్ అనేది మెయింటైన్ చేస్తే అది అన్నిటికీ మేలు. ఎందుకంటే నువ్వు ఫోను జోబు చినిగిపోయినా, ఏం జరిగినా, ఏదైనా పొద్దు వస్తువు కొనుక్కున్నా ఆ బ్యాగ్లో వేసుకొని పోవచ్చు. అదే నువ్వు మామూలుగా వచ్చినావంటే క్యారీ బ్యాగ్ కావాలని, సో అది అలానే ప్లాస్టిక్ వేసి ఇంక్రీజ్ అవుతుంది. సో దానికి ఆపోజిట్గా నువ్వు జూట్ బ్యాగ్స్ అయినా లేదా కాటన్ బ్యాగ్స్ అయినా వాడితే నీకు పొల్యూషన్ అనేది తగ్గుతుంది కదా. సో బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ అంటారు. సో దానికి కొంచెం లైఫ్ యాడ్ చేసి పెంచితే బాగుంటుందని నా ఫీలింగ్. సో కార్డ్బోర్డ్ అయినా సరే చెట్ల నుంచి తయారవుతుంది. అంటే ఇప్పుడు చాలా ఉన్నాయి. పల్పు ఏమంటారు, పేపర్ పల్ప్ అని, షుగర్ కేన్ పల్ప్ అని, అలా డిఫరెంట్ వచ్చాయి. కానీ అది ఓన్లీ స్మాల్ కంటైనర్స్ వరకే, ఫుడ్ కంటైనర్ వరకు. కానీ పెద్దగా కావాలంటే పేపరే. దానికి ఏమైనా ఆల్టర్నేట్ సోర్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనిషి మాత్రం పర్యావరణం మీద చాలా అవగాహన ఉండి వాళ్ళు రోజువారీ చేసే తప్పుల్ని నిరాకరించి ఒక మంచిగా, ఒక గుడ్ విష్గా, ఒక వెల్ విషర్గా, చెట్లకు అనుకూలంగా, పశువులకి అనుకూలంగా చాలా ఉంటాయి బ్రో. ఎందుకంటే చిన్నప్పుడే చాలామంది ఏం చేస్తారంటే ఇంట్లో ఏమన్నా గ్లాస్ వస్తువులు వలిగితే కూడా అలానే వదిలేస్తారు, కవర్లో వేసి పడేస్తారు. కానీ ఆ జంతువులు కాళ్ళు పెట్టు, లేకపోతే తెలియక మూతి పెట్టు, కొంచెం ఏదైనా దానికి ఎఫెక్ట్ అయినా అది నీ వల్లనే అవుతుంది. సో ఇలాంటివన్నీ తప్పించుకోవడానికి ఏం చేయాలంటే మొత్తం ప్లాస్టిక్ ర్యాప్ చేయాలి ఆ గ్లాసెస్కి అంతా, ఏమంటారు. సో అది ఇంకో దానికి హామ్ కాకుండా. కానీ అదేమవుతుందంటే ఆ ప్లాస్టిక్ వల్ల కూడా మళ్ళీ ఎన్విరాన్మెంట్ పాడవుతుంది. ఇది కాకుండా అది కాకుండా ఏం చేయాలి అంటే ప్లాస్టిక్ గ్లాసెస్ రీసైక్లింగ్ వాళ్ళకి ఇవ్వచ్చు, లేకపోతే డిఐవై కిట్స్ లాగా దేనికైనా ఉపయోగించుకోవచ్చు గ్లాసెస్ అనేవి బయట పడేయకుండా. సో ఇప్పుడు రెజిన్ ఆర్ట్లో కూడా అవసరం ఉంటే గ్లాస్కి కొంచెం కలర్ వేసి అది కూడా వాడుకోవచ్చు, ఎనీ లైక్. సో ఇలా డిఫరెంట్ ఉంటాయి. సో నేను ఒక సొల్యూషన్ చెప్పాను, మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. సో ఇలా ప్లాస్టిక్ రిడక్షన్, ఇంకా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉన్న బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ వాడితే అందరికీ చాలా మంచిదని అనుకుంటున్నాను. సో మేబీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది నథింగ్ అనుకోవచ్చు. కానీ ఎప్పుడైనా డీమార్ట్కి వెళ్తే మాత్రం 40 రూపీస్
సంచి తీసుకోమని అడుగుతారు, వాడు సంచి లేకపోతే. కానీ అదే నువ్వు షాప్కి వెళ్తే మాత్రం, అన్న ఓ పాల ప్యాకెట్ తీసుకొని కవర్ లేదా, అన్న చాక్లెట్ లేదా, అన్న బ్యాగ్ ఇవ్వవా, క్యారీ బ్యాగ్, అన్న 10 రూపీస్ చిప్స్ తీసుకున్నా క్యారీ బ్యాగ్ ఇవ్వవా అని అడుగుతారు. ఎందుకో మరి. అందుకే మనం ఎలా నేర్పిస్తామో మన భావితరాలు కూడా అలానే వింటారు, పనులు చేస్తారు. సో ఇవన్నిటిని గుర్తుపెట్టుకొనే మనం ముందుకు సాగాలి తప్పితే నేర్పకుంటే ఎవరు నేర్చుకోరు. అది చిన్నపిల్లల్లో. సో వాళ్ళకి కొంచెం రెస్పాన్సిబిలిటీగా నేర్పితేనే వాళ్ళ భవిష్యత్తు అనేది బాగుంటుంది. ప్రతి చిన్నపిల్లల్లోనూ పెద్దోళ్ళలోనూ నువ్వేం చేస్తున్నావో చూస్తూ వాళ్ళు 5 ఇయర్స్లోనే వాళ్ళ బ్రెయిన్ అనేది ఫార్మింగ్ చేసుకుంటారు. ఇప్పట్లో ఉన్న ఫోన్ అడిక్షన్కి దండం పెడుతున్నా. ఎందుకంటే ఎవరు వినట్లే. ఎందుకంటే అందరూ ఫోనే వాడుతున్నారు. దే ఆర్ నాట్ యూజింగ్ దేర్ బ్రెయిన్స్ అని. సో ఇది ఒక మేజర్ ప్రాబ్లం. ఎలా ఉంటే ఇప్పుడు కాకపోయినా ఫర్దర్గా గట్టిగా ఎఫెక్ట్ కొడుతుంది పిల్లల్ని. ఆ గ్రోత్ అనేది ఉండదు పిల్లల్లో. మన 90s కిడ్స్లో అయితే మనకి ఫోన్లు ఉండేవి కాదు, ఏమున్నా బయటికి వెళ్ళి ఆడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మొత్తం ఫోన్సే. సో ఆ ఫీలింగ్ అనేది చాలా హార్టింగ్ ఉన్న అందరికీ బ్యాడ్ ఏమంటారు ఎఫెక్ట్ అవుతుంది చైల్డ్లో. ఎందుకంటే గ్రోతింగ్ స్టోరీలోనే చాలామంది 5 ఇయర్స్ లోపే ఇక ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇంట్లో పెద్దమ్మలు నానమ్మలు ఎవరు ఉన్నా లేకున్నా వాళ్ళకి ఏజ్ దగ్గర పడిన కొంతమంది ఉండరు ఇంట్లో, వాళ్ళు చనిపోతారు ముందే. సో అలాంటి వాళ్ళకి పీపుల్తో తక్కువ ఇంటరాక్ట్ అవుతే ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, మొబైల్ అయినా టీవీ అయినా ఇచ్చి చూసుకోండి అని చెప్తారు. సో మెయిన్గా హాలిడేస్ అయితే ఇంకెక్కువ. అలాంటి వాళ్ళకి ఏంటంటే చిన్నప్పుడే అన్నీ నేర్పాలి. సో పెద్దగా అయ్యాక వాళ్ళు వినరు, చెప్పడం కూడా మనకు కాదు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, చిన్నప్పటి నుంచి నాకు అదే అలవాటు, పెద్ద అయ్యాక ఏం చేయాలి, అదే అలవాటుతో ఉంటాను అనుకుంటారు. సో మీరు కూడా ఏంటంటే ఈ పొల్యూషన్ ఏవైనా తగ్గించి పిల్లలన్నా సరదాగా బయటికి తిప్పి వాళ్ళకు కూడా కొంచెం దేశం పైన నేచర్ పైన అవగాహన ఉంటే చాలా మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఎవరు పట్టించుకోకపోతే వాళ్ళని మనం కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు, ఫర్దర్ జనరేషన్స్ని. సో వాళ్ళకు కూడా కొంచెం స్కోప్ అనేది ఇస్తే వాళ్ళు కూడా కొంచెం మూవ్ ఆన్ అయ్యి కొంచెం బయట తిరిగి కొంచెం న్యాచురల్గా హెల్దీ ఫామ్ అయ్యి నలుగురితో మాట్లాడతారు. ఇట్స్ హ్యావ్ ఎ బిగ్ సెన్స్. నలుగురితో మాట్లాడడం కాకుండా అలా సరదాగా వెళ్తే దే విల్ ఆల్సో ఫైండ్ ప్రాబ్లమ్స్ కదా, అండ్ దే విల్ థింక్ ఆఫ్ అబ్జర్వేషన్ స్కిల్స్, ఫోకస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో వాళ్ళని అలా సరదాగా బయటికి వెళ్ళమని చెప్పాలి. ఫ్రెండ్స్తో తిరగండి, ఎంజాయ్ చేయండి అంటే ఓన్లీ ఫర్ ఎ గుడ్ హ్యాబిట్, నాట్ ఫర్ బ్యాడ్. అండ్ దే విల్ హ్యావ్ ఎ గుడ్ లైఫ్ కదా, అండ్ మెమరీస్ కూడా ఫుల్ చేసుకుంటారు. అప్పట్లో అయితే డ్యాన్సెస్ అయినా ఏవైనా మంచిగా పార్టిసిపేట్ అయ్యి ఎంజాయ్ చేస్తుండే. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్స్కి ఓన్లీ సేమ్ స్టెప్స్ అంటే అవి కూడా చేస్తారు. మనుషులతో మాట్లాడి కలిసి ఓపెన్గా మాట్లాడేటోడే లేడు ఈ జనరేషన్లో. ఇప్పుడు ఈ బిజీ టైంకి రోజు ఒకటే టాపిక్ కాకుండా రోజు ఒక్కొక్క టాపిక్ కవర్ చేస్తూనే మనకు కూడా ఎంటర్టైన్ ఉంటుంది, చూసే వాళ్ళకు కూడా ఎంటర్టైన్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకటే వ్లాగింగ్ చేసుకుంటూ ఉంటే మార్నింగ్ వైబ్స్లో ఎవరికి కూడా చూడలేరు, వాళ్ళు ఇంట్రెస్ట్ అనిపించుకోలేరు. సో దట్ ఈస్ వై నేను ఒక కొత్త టాపిక్ పైన రోజు మాట్లాడితే కనీసం కొందరికి యూస్ఫుల్ అవుద్ది, ఇంపార్టెంట్ చెప్పినట్టు వాల్యూ యాడ్ చేసినగా ఉంటుంది. సో అందరు ఏమనుకోవాలంటే
ఎస్ ఇది చేయాలి అని చెప్పి అనుకోవాలి. సో అందుకే ఈ కంటెంట్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీ వాయిస్ నువ్వు చెప్పగలుగుతావు ఫ్రీగా, ఏదైనా నీ థాట్స్ అయినా ఏమైనా చెప్పగలుగుతావు. దిస్ ఈజ్ ద బెస్ట్ పార్ట్ అనొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు నీకంటూ ఒక గుర్తింపు రానప్పుడు నువ్వే ఒక గుర్తింపు రావాలి. సో నీ మాటలే నీ ఆదర్శంగా నిలిచి నిన్ను చూపెట్టాలి. ఎందుకంటే మామూలుగా గుర్తింపు అనేది చుట్టుపక్కలే వస్తుంది నువ్వు ఉన్న దగ్గర, కానీ నువ్వు మొత్తం దునియాలో రావాలంటే నువ్వు పక్కా ఆన్లైన్లోనే ఉండాలి, అది డిజిటల్లోనే ఉండాలి ఈ డిజిటల్ వరల్డ్లో. సో ఏమంటున్నానంటే అన్ని చెట్లని పుట్లని అన్నిటిని మనం కాపాడుకుంటేనే మనం తర్వాత కూడా బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ అప్పట్లో ఇల్లులు ఉండేవి, మనుషులు బతుకుతారనే కాకుండా మనం ఇప్పుడు అదే జీవితం జీవిస్తున్నాం. ఎక్కడైతే మన ఇంతకుముందు జనరేషన్స్ ఉండేనో వాళ్ళు కూడా ఇలా బతుకుతున్నారని అందరికీ అర్థమవుతాయి. అంటే ఇంట్లోనే పెంచుకుంటారు, పూల చెట్ల వరకు ఓకే, కానీ మనం ఏం పెద్దది కాబట్టి మనం బయటనే పెంచాలి. సో ఇల్లు అంతా చల్లగా ఉంటుంది, బయట గాలి ఉన్నా లేకున్నా నీకు మాత్రం కొంచెం గాలి వస్తూనే ఉంటుంది. అండ్ ఇయర్ ఆల్ త్రూ నువ్వు దాని నుంచి నీడను, పండ్లు అయితే పండ్లను, ఇంకా చాలానే ఆక్సిజన్ అయితే ఆక్సిజన్, ఇలా చాలా వివిధ రకాల అనుభూతులు. అండ్ దానికి మళ్ళీ చెట్టు అది ఇది అంటే నువ్వు దాని మీద ఎలాడవచ్చు, ఉయ్యాల కట్టుకొని పోవచ్చు, చాలా ఉన్నాయి ఇట్లా. సో బర్డ్స్కి కూడా కొంచెం నీడ దొరుకుతుంది. సో అలా డిఫరెంట్గా ఉంటేనే మనము ముందుకు సాగుతుంది మన ఇండియా. అండ్ టెంపరేచర్స్లో ఉంటాయి, సీజన్స్ కూడా కరెక్ట్ అవుతూ ఎంత వేడిగా ఉన్నా బయట ఊళ్ళో ప్రదేశంలాగా చల్లగా ఉంటుంది. సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ హౌ టు రెడ్యూస్ అని చెప్పి. ఎందుకంటే చాలామంది పట్టించుకోవట్లేదు ఈ రోజులలో. అండ్